అర్థం కాని అరవంలా ఉంది ఆ ప్రజాప్రతినిధి వ్యవహారం. గొప్ప సిద్ధాంతాలను ఆచరించే నాయకుడి అడుగుజాడల్లో నడవాల్సిన ఆ ప్రజాప్రతినిధి తప్పటడుగులు వేశారు. జనం ముందు దోషిగా నిలబడ్డారు. ఆ బ్యాచులర్ లీడర్ ఓ వివాహితతో సాగించిన రాసలీలలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే గారి వ్యక్తిగత వ్యవహారం బజార్న పడింది. రోత పుట్టించే వీడియోలను చూడలేక జనం యావగించుకుంటున్నారు. జరుగుతున్న డ్యామేజ్ నుంచి ఆ లీడర్ ఎలా బయటపడతారు? డీప్ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నా నాన్ స్టాప్ గా బయటకొస్తున్న వీడియోలకు ఏం సమాధానం చెబుతారు? ఏదైనా అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే నేను మాట్లాడింది అరవం కాదంటారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా అర్థం కాని అరవంలా తయారైంది. తొలి ప్రయత్నంలోని అనూహ్యంగా ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లైనా కాకముందే మాయని మచ్చ తెచ్చుకున్నారా ఎమ్మెల్యే. రాజకీయ జీవితంలో ఎవరికీ రాకూడని చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. 3 పదులు కూడా పూర్తిగా నిండని ఎమ్మెల్యే వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మానవతా విలువలు, నైతికత, సిద్ధాంతాలపై నిలబడి మాట్లాడే, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యే అరవం శ్రీధర్ ఎదుర్కొంటోన్న ఆరోపణలు అంత సామాన్యమైనవేమీ కావు. అవినీతి అక్రమాల ఆరోపణలొస్తే ఏదో రకంగా ఎదురుదాడి చేసి ప్రతిపక్షం నోరు మూయించొచ్చు, జనానికి నచ్చజెప్పొచ్చు. కానీ ఓ మహిళ, అందున పెళ్లైన మహిళ, తనను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని ఆరోపిస్తోంది. 5 సార్లు అబార్షన్ చేసుకున్నాక ఇప్పుడు ఇష్టం లేదని మొహం చాటేయటంతో బాధితురాలు పబ్లిక్లోకొచ్చి మాట్లాడడం రాజకీయ చర్చకు, రచ్చకు దారితీస్తుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో పాటు లైంగిక వేధింపులు కూడా ఉంటాయన్న విషయాన్ని ఆ మహిళా ఉద్యోగి బయటపెట్టిన వీడియోలు, చాటింగులు మరోసారి బహిర్గతం చేశాయి. 1.5 ఏళ్ల పాటు సాగిన స్నేహ సంబంధాల మాటున సభ్య సమాజం అంగీకరించని వ్యవహారాలు వాట్సాప్ చాటింగుల రూపంలో, వీడియో కాల్స్ రూపంలో బయటికి రావడం ఆ ఎమ్మెల్యే పరువును గంగలో కలిపేసింది. తన నియోజకవర్గంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధాలు నెరపడం, తరచూ ఆమెతో చాటింగ్లో ఉండడం రైల్వే కోడూరు ప్రజలకు మింగుడు పడడం లేదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజల కోసం అసలు పనిచేశాడా? అసెంబ్లీలో ఒక్క మాటైనా మాట్లాడా? సాధారణ ఎమ్మెల్యేగానే కాదు, ప్రభుత్వ విప్పుగా కూడా ఉన్న పిన్న వయస్కుడైన ఈ పెద్ద మనిషి చేసిన నిర్వాకం ఏమిటని జనం ఆరా తీస్తున్నారు. జెండా భుజాన వేసుకుని గెలిపించుకుని మా పార్టీ అధికారంలో ఉందని గొప్పగా చెప్పుకునే జనసేన నేతలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం బయటికి పొక్కడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట. పేరుకు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి అదుపు ఆజ్ఞల్లో ఉంటూ స్వేచ్ఛ లేని నాయకుడిగా, పవర్ లేని ప్రజాప్రతినిధిగా ఉన్నాడంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోలేక స్పష్టంగా సమాధానాలు చెప్పుకోలేని దుస్థితిలోకి ఎమ్మెల్యే వెళ్లిపోయారన్న చర్చ నడుస్తోంది. అరవ శ్రీధర్ను వెనకేసుకు వచ్చే నేతలు కూడా ఆయన్ని ఈ వివాదం నుంచి ఎలా బయటపడేయాలన్న దానిపై బుర్రబద్దలు కొట్టుకుంటున్నారట. ఆరోపణలే కాదు, వీడియోలతో ఎమ్మెల్యేపై దాడి చేస్తున్న మహిళా ఉద్యోగి గతాన్ని తవ్వి తీస్తామని కొందరు జనసేన నేతలు సోషల్ మీడియాలో గొంతెత్తి అరుస్తున్నా మహిళా ఉద్యోగి రిలీజ్ చేసే ఒక్కో వీడియోకు అవి ధీటుగా లేవన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లె సర్పంచ్గా ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్పై పోటీ చేశారు. మొదటి నుంచి కూడా అరవ శ్రీధర్ ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డికి అనుంగ శిష్యుడు. ఆయన ఏం చెబితే అది. రెడ్డిగారి మాటే శ్రీధర్కు శిలాశాసనం. సర్పంచ్గా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, విప్పుగా ఉన్నా అరవ శ్రీధర్తో నేరుగా మాట్లాడి ప్రజలు తమ పనులు చక్కబెట్టుకున్న సందర్భం ఒక్కటి లేదన్నది ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్యేగా ఈ 19 నెలల కాలంలో ముక్కా రూపానందరెడ్డి వెంట తిరుగుతూ రాజకీయం చేయడం మినహా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పుగా అరవ శ్రీధర్ వెలగబెట్టిందేమీ లేదంటోంది రైల్వే కోడూరు పబ్లిక్. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే
అన్ని పనులు ముక్కా రూపానందరెడ్డి ద్వారా జరిగిపోతుంటాయని జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇక్కడ పేరుకే జనసేన, పెత్తనమంతా టీడీపీ నేతదే అన్న టాక్ ఉంది. అరవ శ్రీధర్ నేరుగా జనంలోకి వెళ్లలేదంటే అక్కడ ఎమ్మెల్యే ఎంతవరకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. అసెంబ్లీకి వెళ్లినా, మరో కార్యక్రమానికి హాజరైనా ఈ ఎమ్మెల్యే వెంట ఇంకెవరైనా ఉండాల్సిందే. ఒక మాటలో చెప్పాలంటే పవర్ లేని, పని లేని ఎమ్మెల్యే ఎవరంటే అరవ శ్రీధరే అని జనం చెవులు కొరుక్కుంటున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల వెంట భర్తలు ఉండడం చూసాం, పెత్తనమంతా వారే చూసుకోవడం చూసాం. అదే తరహాలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం అంతా ముక్కానే చూసుకుంటారట. కూటమిలో టీడీపీ భాగస్వామి అయినా జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ పెత్తనమేంటని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదట. ఈ క్రమంలోని ఆ ప్రజాప్రతినిధి తాను ఎమ్మెల్యేనన్న స్పృహ లేకుండా ప్రవర్తించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన ఎమ్మెల్యేలు క్షణం తీరిక లేకుండా ప్రజా వ్యవహారాల్లో, వ్యాపారాల్లో తలమునకలవుతుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం తాపీగా వీడియో చాటింగులు, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టా చాటింగ్లతో కాలం వెళ్లదీస్తున్నారా అంటూ ఆయన డర్టీ వీడియోలు చూశాక జనం నోరెళ్లబెడుతున్నారు. ఏడాదిన్నర రిలేషన్లో తమ మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించి ఆ మహిళా ఉద్యోగి విడుదల చేసిన వీడియోలు, చాటింగులు ఎమ్మెల్యే తన వ్యక్తిత్వాన్ని ఎంతగా దిగజార్చుకునే పనులు చేశాడో చాటి చెబుతున్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే తనకు విశేష్ చెబుతూ వచ్చిన మెసేజ్లు మహిళ నుంచి వస్తే వాటిపై ఎక్కువ ఆసక్తి చూపుతూ వారిని టచ్లో పెట్టుకునేవాడంటూ ఓ చాటింగ్ను కూడా మహిళా ఉద్యోగి బయటపెట్టింది. బెంగళూరు నుంచి ఓ అమ్మాయి మెసేజ్ చేస్తే ఆమెతో కూడా అనుచితంగా వ్యవహరించాడని ఓ వీడియోను బయటపెట్టింది. తనతోనే కాక ఎంతో మంది మహిళలతో ఇదే తరహా చాటింగులు చేశాడని ఆరోపిస్తోంది. బాత్రూమ్, బెడ్రూమ్ నుంచే కాదు, అసెంబ్లీకి వెళ్లిన అరవ శ్రీధర్ మహిళలతో వీడియో కాల్స్, చాటింగ్కే సమయం కేటాయించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే మరింత ఊబిలో కూరుకుపోయారు. అసెంబ్లీలో సీరియస్ చర్చ సాగుతోన్న సందర్భంలో సదరు మహిళా ఉద్యోగిని చాటింగ్లోనే ముద్దు పెట్టాలని కోరుతోన్న వీడియో కూడా బహిర్గతమైంది. జనమే కాదు, ఇంతకాలం ఓ సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగేలా ప్రోత్సహించిన రూపానందరెడ్డి వర్గీయులకు కూడా అరవ శ్రీధర్ వ్యవహారంతో తల కొట్టేసినట్లవుతోందట. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బయటకొచ్చిన వీడియోలన్నీ డీప్ ఫేక్ అంటూ మొదట్నుంచి కొట్టిపడేస్తున్నారు జనసేన నేతలు. స్వయంగా ఎమ్మెల్యే కూడా అది డీప్ ఫేక్ అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఫేక్ వీడియోలైతే నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వ విప్ స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు సాధ్యపడడం లేదు? ఎమ్మెల్యేని ట్రాప్ చేయడానికి ఎవరో పనిన కుట్ర అని చెబుతోన్న జనసేన నేతలు ఎందుకు ఆధారాలతో బయట పెట్టడం లేదు? సదరు మహిళా ఉద్యోగితో జనసేన నేత ఫోన్ సంభాషణలో ఎమ్మెల్యే అనేక మార్లు తప్పు చేశాడని వ్యాఖ్యానించిన ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అరవ శ్రీధర్ని మరింత డ్యామేజ్ చేస్తోందన్న చర్చ నడుస్తోంది. రాజకీయాలలో ఉన్న వ్యక్తులపై అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల ఆరోపణలొస్తే ఆ మరక అంటకుండా వారిపై అధినాయకత్వాలు తక్షణం చర్యలు తీసుకోవడం పరిపాటి. కానీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారంపై 6 నెలలుగా అంతర్గతంగా ఈ రచ్చ నడుస్తున్నా జనసేనతో పాటు మిత్రపక్ష నేతలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరోపిస్తున్నట్లు నిజంగానే అది ఏ హనీ ట్రాపో లేక రాజకీయ కుట్రనో అయితే ఎందుకు దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించట్లేదన్న ప్రశ్న వస్తోంది. తీరా మీడియాకెక్కాక ఆ మహిళపై ఎదురుదాడి చేస్తూ ఆమెపై నిందలేసే ప్రయత్నాలు చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మోసం చేశాడని మహిళా ఉద్యోగి చెబుతుంటే ఆమె చేతిలో తన కొడుకు అమాయకంగా ఇరుక్కున్నాడని ఎమ్మెల్యే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వారం రోజులు గడువులో చివరి రోజు రైల్వే కోడూరులో విచారణ చేసింది. నివేదికను పార్టీకి అందజేస్తామంటూ చెప్పి వెళ్లిపోయింది. మహిళా ఉద్యోగి బయటికి వచ్చాక వీడియోలు బయట పెట్టాక ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన ఎమ్మెల్యే త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరుకు వచ్చిన రోజున బయటికి వచ్చారు.
పార్టీ ఆదేశాల మేరకు విచారణ పూర్తయ్యే వరకు ఏం మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. మీడియా ముందుకొచ్చి ముక్తసరిగా సమాధానాలు చెప్పారే తప్ప తనపై వచ్చిన ఆరోపణలను బలంగా ఖండించలేదు. ప్రజలకు సరైన వివరణ కూడా ఇవ్వలేదు. అది తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారమే తప్ప పార్టీకి రాజకీయాలకు సంబంధం లేదని అరవ శ్రీధర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. పబ్లిక్ లైఫ్లో ఉంటూ తన వ్యవహారాలన్నీ ప్రైవేట్ అంటూ చెప్పడం ఒకెత్తైతే త్రిసభ్య కమిటీ అధిష్టానానికి ఏం నివేదిక ఇచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో ఎందుకు కాలయాపన చేస్తోందన్న సందిగ్ధంలో పడిపోయారు జనసేన నేతలు, కార్యకర్తలు. తొలిసారి అధికారంలో పాలు పంచుకుని భవిష్యత్తులో మరింత ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీకి రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారంతో కొంత నష్టం జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కూటమిలోని అధికార పార్టీ నేతలు ఎవరూ స్పందించకుండా మౌనంగా ఉండడంతో ఎవరు ఎటువైపు ఉన్నారో జనం తేల్చుకోలేకపోతున్నారు. రోజుకో లీకు వీడియోలతో రచ్చ చేస్తోన్న మహిళా ఉద్యోగి తనకు కోర్టు ద్వారానే న్యాయం జరగాలని పట్టుబడుతోంది. తనపై పెట్టిన కేసులో హైకోర్టు నుంచి ఉపశమనం పొందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏం చెయ్యబోతున్నారన్న దానిపై అందరి దృష్టి ఉంది. కడిగిన ముత్యంగా బయటికి వస్తారన్న నేతల మాటలు నిజం చేస్తారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. చివరికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. లోగుట్టులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.